హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కల్కి 2898 AD మూవీలో అసలు ఏం జరుగుతుంది? మూవీ నుంచి వచ్చే ఒక్కో అప్డేట్ ఒక్కో డైమండ్. కల్కి 2898 AD మూవీ స్టోరీ స్టార్ట్స్ ఇన్ మహాభారతం. మహాభారతం అంటే ఎగ్జాక్ట్లీ మహాభారతంలో కాదు, మహాభారతం ఎండ్ అయిన తరువాత. అసలు మహాభారతంకి కల్కికి కనెక్షన్ ఎలా ఉంది అనేది చూద్దాం. అండ్ కల్కి మూవీ టీజర్, ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవన్నీ ఎప్పుడు రాబోతున్నాయి అనేది లాస్ట్లో చెప్తా. ఎండింగ్లో అస్సలు మిస్ అవ్వకండి, అప్డేట్స్ రాబోతున్నాయి ఒకదాని వెనుక ఒకటి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. కల్కి మూవీ నుండి ఎగ్జాక్ట్లీ 1 month బ్యాక్ ఒక పోస్టర్ రిలీజ్ అయింది. ఆ పోస్టర్ కింద క్యాప్షన్ని బాగా అబ్జర్వ్ చేస్తే, ద స్టోరీ దట్ ఎండెడ్ 6000 years ago బిగిన్స్ May 9th, 2024. అంటే May 9th, 2024కి రిలీజ్ అయ్యే కల్కి 2898 AD మూవీలో మనం 2898 AD ఇయర్ ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది అనేది 2024 ఇయర్లోనే చూసేస్తాం. కల్కి 2898 AD మూవీ స్టార్ట్ అవుతుంది. మన హిస్టరీలో మైథలాజికల్ ఈవెంట్స్లో ద బెస్ట్ 2 స్టోరీస్ అంటే రామాయణం అండ్ మహాభారతం. ఎగ్జాక్ట్లీ 6000 years బ్యాక్ మహాభారతం ఎండ్ అయింది. అది కూడా శ్రీకృష్ణుడు మరణంతో ద్వాపర యుగం ఎండింగ్. అంటే ఆ రూపాన్ని వదిలేశాడు కృష్ణుడు, వేరే రూపాన్ని ఎత్తాడు విష్ణు అవతారంలో. ద్వాపర యుగం ఎండ్ అయింది కూడా అదే టైంలో. అక్కడి నుంచి కలియుగం స్టార్ట్ అవుతుంది. సో ఎగ్జాక్ట్లీ 6000 years బ్యాక్ మహాభారతం, ద్వాపర యుగం అనేవి ఎండ్ అయ్యాయి అనేది ఆ పోస్టర్లో చూపిస్తున్నారు. మహాభారతం ఎండ్ అయిన ఎగ్జాక్ట్లీ ఇయర్ వచ్చేసి 3102 BC. ఇప్పుడు మనమున్న ఇయర్ 2024 AD. 3102 BC ప్లస్ 2024 AD రెండింటిని యాడ్ చేస్తే 5126 ఇయర్స్ మాత్రమే, 6000 years కావట్లేదు. ఇప్పుడు మనమున్న ఇయర్ 2024ని అస్సలు చూపించరు, దాన్ని పక్కన పెట్టేసేయాలి. 2898 AD ప్లస్ 3200 BC ఈక్వల్ టు 6000 years ఎగ్జాక్ట్లీ. మూవీలో 2898 AD టైం పీరియడ్ నుండి 6000 years బ్యాక్ అంటే ఎగ్జాక్ట్లీ 3102 BC ద్వాపర యుగం మహాభారతం ఎండ్ అయ్యే టైం, కృష్ణుడు తన రూపాన్ని వదిలే సమయం, కలియుగం స్టార్ట్ అయ్యే టైం పీరియడ్. సో మూవీలో కృష్ణుడిని చూసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్లీ కల్కి మూవీ అనేది ఒక టైం ట్రావెల్ మూవీ. టైం ట్రావెల్ చేస్తూ పాస్ట్కి వెళ్ళొచ్చు, అలాగే ఫ్యూచర్కి వెళ్ళొచ్చు. ఇదే టైం ట్రావెల్లో 6000 yearsకి బ్యాక్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ ఇది గనక నిజమైతే ప్యూర్ మాస్ యూరోఫియా ఉంటుంది థియేటర్స్లో. కృష్ణుడు చెప్పే మాటలు వింటుంటే గూస్ బంప్స్ వస్తుంటాయి. దాంతోపాటు 7 immortals 7 చిరంజీవులు కూడా కల్కితో కలిసే ఛాన్సెస్ ఉంటాయి. అలా టైం ట్రావెల్ చేసి ఫ్యూచర్కి ఆ 7 చిరంజీవులను తీసుకెళ్తాడేమో హీరో. అండ్ ఇదే టైంకి మనం ద్వాపర యుగం ఎండ్ అయ్యే టైంకి ఎగ్జాక్ట్లీ టైం ట్రావెల్ జరిగితే శ్రీకృష్ణుడు అశ్వత్థామకి ఇచ్చే శాపం చూడొచ్చు. అలాగే యుద్ధం తర్వాత అశ్వత్థామ ఎక్కడికి వెళ్ళాడు, ఎలా ఉన్నాడు, ఎక్కడ బ్రతికి ఉన్నాడు అనేది కూడా మనం చూడొచ్చు. మేబీ ఇది మూవీ స్టార్టింగ్లో చూపించే ఛాన్సెస్ ఉన్నాయి. టీజర్లో మనం క్లియర్గా అశ్వత్థామ లేచినట్టు చూపిస్తారు, అలాగే ప్రభాస్తో ఫైట్ చేస్తున్నట్టు కూడా చూపించారు. రీసెంట్గా వచ్చిన పోస్టర్లో మనం బాగా క్లియర్గా చూస్తే అశ్వత్థామ వెపన్ అనేది ప్రభాస్ చేతిలో ఉంటుంది. అంటే ఫైట్లో ప్రభాస్ కల్కి అవతారం అని తెలుసుకొని ఆ వెపన్ని అశ్వత్థామనే ఇస్తాడేమో. అశ్వత్థామ అనే ఆ క్యారెక్టర్ని అమితాబ్ బచ్చన్ గారు ప్లే చేస్తున్నారు. మిగిలిన 7 చిరంజీవులు వచ్చేసి కృపాచార్య, అశ్వత్థామ మేనబావ, ద్రోణాచార్య బావమర్ది. హీ ఈజ్ ఆల్సో ఏ చిరంజీవి. మహాబలి గ్రాండ్ సన్ ఆఫ్ ప్రహ్లాద, గ్రేటెస్ట్ డివోటీ ఆఫ్ లార్డ్ విష్ణు. హీ ఈజ్ ఆల్సో ఏ చిరంజీవి. మహాజ్ఞాని వ్యాస మహర్షి, రైటర్ ఆఫ్ రామాయణ. హీ ఈజ్ ఆల్సో ఏ చిరంజీవి. మార్కండేయుడు, హీ ఈజ్ ద గ్రేటెస్ట్ డివోటీ ఆఫ్ మహాకాల్ శివ. హీ ఈజ్ ఆల్సో ఏ చిరంజీవి. విభీషణ, ద యంగర్ బ్రదర్ ఆఫ్ రావణ. హనుమంతుడిచ్చిన ధైర్యంతో ఎప్పుడు న్యాయంగా ఉంటూ భూమి మీద జరిగే న్యాయం, అన్యాయం, ధర్మం, అధర్మాలను చూస్తూ ఉంటాడు. హీఈస్ ఆల్సో ఏ చిరంజీవి. అండ్ నెక్స్ట్ పరశురామ, విష్ణుమూర్తి 10వ అవతారం కల్కికి ట్రైనింగ్ ఇచ్చేది ఈ పరశురాముడే. హీఈస్ ద గ్రేటెస్ట్ వారియర్ ఆఫ్ ఆల్ టైమ్. హీఈస్ ఆల్సో ఏ చిరంజీవి. అండ్ ద లాస్ట్ ఇమ్మోర్టల్, 7 చిరంజీవిలో లాస్ట్ వచ్చేది అవర్ ప్రైడ్ లార్డ్ హనుమాన్. శ్రీరాముడికి ఇచ్చిన మాట కోసం భూమి మీద ఇంకా పర్వతాల్లో బ్రతికే ఉన్నాడు. ఇది మనం క్లియర్గా రీసెంట్గా రిలీజ్ అయిన హనుమాన్ మూవీలో చూడొచ్చు. ఇంకా హనుమంతుడు బ్రతికే ఉన్నాడు అనేది.
ఈ 7 చిరంజీవులని మన హీరో పాస్ట్ నుంచి ఫ్యూచర్కి తీసుకెళ్ళి కలి ద విలన్తో ఫైట్ చేయడానికి టీమ్గా ఫామ్ చేస్తాడు అనేది స్టోరీ అనుకుంటున్నా. ఇది జస్ట్ నా అజంప్షన్ అండ్ నా స్టోరీ రైటింగ్ మాత్రమే. అండ్ డైరెక్టర్ నాగశ్విన్ కూడా రీసెంట్గా జరిగిన ఐఐటి బాంబే కాలేజ్ ప్రెస్ మీట్లో అండ్ ఫ్యాన్స్ మీట్లో ఈ స్టోరీ అనేది మహాభారతంలో స్టార్ట్ అవుతుంది, 2898 AD ఇయర్లో ఎండ్ అవుతుంది అని క్లియర్గా చెప్పారు. దాని ప్రకారమే 6000 years బ్యాక్ స్టోరీ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఉండబోతుంది అనేది అజంప్షన్ చేసి ఈ స్టోరీ వైజ్గా నేను చెప్పాను. అండ్ ఇప్పుడు అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్లీ కల్కి మూవీ టీజర్. ఇక్కడే ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. మార్చి 8 మహాశివరాత్రి రోజు ఈ మూవీ నుంచి ఏదో ఒక అప్డేట్ అయితే కన్ఫర్మ్గా రాబోతుంది. అది టీజరా లేదా ఫస్ట్ సాంగ్ అనేది డౌట్ఫుల్గా ఉంది. ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. ఒకవేళ టీజర్ వస్తే దాని డ్యూరేషన్ వచ్చేసి 1 minute 45 seconds ఉండబోతుంది. ఇంకా ఏది కన్ఫర్మ్ కాలేదు. అండ్ ట్రైలర్ వచ్చేసి మనకి ఏప్రిల్ 2nd weekలో ట్రైలర్ 1 ప్లాన్ చేస్తున్నారు. దీని డ్యూరేషన్ వచ్చేసి 2 minutes 25 seconds. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఏప్రిల్ 2nd weekలో ప్లాన్ చేస్తున్నారంట. ఇది కూడా క్లారిటీగా ఎలాంటి గ్యారంటీ లేదు. ఇన్ వీడియో మీకు ఎంతమందికి నచ్చిందో క్లీన్గా కామెంట్ చేసి చెప్పండి. స్టోరీ ఇలా ఉంటుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ డెఫినెట్లీ షేర్ ద వీడియో. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ.